హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈ రోజు నేను స్పెషల్ ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. దాని పేరు వచ్చేసి సీతాఫల్ ఐస్ క్రీమ్. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది 15 డేస్ వరకు నిలువ ఉంటుంది. పదండి చూద్దాం. సీతాఫల్ ఐస్ క్రీమ్కి కావలసిన పదార్థాలు: సీతాఫలాలు, 3/4 షుగర్ పౌడర్, 3/4 మిల్క్ మేడ్, 1 కప్పు చిల్డ్ మిల్క్ అండి, 1 కప్పు విప్పింగ్ క్రీమ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలాంటి జాలి తీసుకోవాలండి. ఇందులో మనం సీతాఫలము బాగా పండింది తీసుకోవాలండి. ఇందులో నుంచి మొత్తం గుజ్జంతా తీసి అందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం గుజ్జంతా తీసి అందులో వేసేసుకొని మనము విస్కర్ తోటి 5 మినిట్స్ ఇలా అనేస్తే మొత్తం సీడ్స్ అన్నీ సపరేట్ అవుతాయండి. చూడండి, చాలా ఈజీ అండి. మనము సీడ్స్ ఎలా తీయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా, ఈ విధంగా మీరు ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పల్ప్ అంతా మనం కింది బౌల్లో వేసేసుకుందాము. చూడండి, ఒక్క సీతాఫల్కి మనకి ఇంత గుజ్జు వచ్చేసింది. అదేవిధంగా నేను 5 సీతాఫలాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు మరొక ప్రాసెస్ చూపిస్తానండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ జార్ అంటారండి. ఇందులో నేను మరొక సీతాఫల్ వేస్తున్నాను. ఇది పల్స్ మోడ్లో 2-3 టైమ్స్ అనేస్తే సరిపోతుందండి. మనకి సీడ్స్ అన్నీ సపరేట్ అవుతాయి. పల్స్ మోడ్లోనే అనాలండి. చూడండి, ఈ విధంగా అనాలి. అంతేనండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకొని ముందుగా మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఆ ఫిల్టర్లో ఇది వేసేసుకోవాలి. చూడండి, సీడ్స్ అన్నీ సపరేట్ అయ్యాయి, గమనించారా? చాలా టేస్టీగా ఉంటుందండి. సీతాఫల్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఇష్టపడతారు, అంత బాగుంటుందండి. ఇప్పుడు మనము ఇందులో నుంచి సీడ్స్ అన్నీ తీసేసుకుందాము. ఒక్కసారి విస్కర్ తోటి ఇలా అనేసుకొని నీట్గా వచ్చేస్తాయి మనకి సీడ్స్ అన్నీ. ఇప్పుడు అవన్నీ సీడ్స్ సపరేట్ చేసేసుకుందాము. నేను పొడుగు బౌల్ తీసుకున్నానండి ఒకటి. ఇందులో విప్పింగ్ క్రీము నేను 1 కప్పు వేస్తున్నాను. ఇప్పుడు మరొక బౌల్లో చిల్డ్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ ఏదైనా వేసుకోవచ్చండి. నేను చిల్డ్ వాటర్ తీసుకున్నాను. ఈ బౌల్ విప్పింగ్ క్రీమ్ బౌల్ ఇందులో పెట్టేసుకొని స్లోగా ఫస్ట్ స్టార్ట్ చేయాలండి. మీ దగ్గర హ్యాండ్ విస్కర్ అయ్యేది ఉంటే హ్యాండ్ విస్కర్ లేదా ఇలాంటిదైనా యూస్ చేసుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్ చేసేస్తే చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. మనం ఇలా అనేస్తే కింద పడకూడదండి, అంత గట్టిగా రావాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ మొత్తము ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ముందుగా చిల్డ్ మిల్క్ తీసుకున్నానండి. ఇది చాలా చల్లగా ఉండాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసిన పాలు. ఇది 1 కప్పు పోస్తున్నాను. ఇప్పుడు మిల్క్ మేడ్ 3/4 కప్ అండి. సీతాఫలాలు మాత్రము తీయగా ఉన్నవి మాత్రమే చూసుకోవాలండి. ఒకవేళ తీయగా లేకపోయేది ఉంటే షుగర్ పౌడర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయాలి. ఇప్పుడు షుగర్ పౌడర్ 3/4 అది కూడా. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అనేది మనకి లైట్గా ఉంటుంది కాబట్టి ఇందులో పైకి తేలుతుంది, చూసారా? ఇదంతా బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి ఒక 5 మినిట్స్. చూడండి, ఈ స్మూత్ బ్యాటర్ రావాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్టర్డ్ పల్ప్ అండి. చూడండి, కస్టర్డ్ యాపిల్ పల్పు 1 కప్పు వేశాను. మరొక 1/2 కప్పు కూడా యాడ్ చేశాను. 1.5 కప్ అండి టోటల్గా. ఇది బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మొత్తం కలిసింది, చూసారా? ఇదంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ మిక్చర్ అంతా ఇందులోకి షిఫ్ట్ చేసుకొని 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 3 అవర్స్ తర్వాత మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. తర్వాత 5 అవర్స్ మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి మన కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్.
ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్, టేస్టీ హెల్దీ కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ రెడీ టు ఈట్.